గ్రేటర్ సిటీల గుంతలు లేని రోడ్లు చేయాలని సర్కార్ ఆలోచన చేస్తుంది. గల్లీ రోడ్ల నుండి పెద్ద రోడ్ల దాకా అన్ని మార్చేయాలనే ఉపాయంలో ఉంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా వేసిన వైట్ ట్యాపింగ్ రోడ్లు సక్సెస్ కావడంతో అన్ని చోట్ల వైట్ ట్యాపింగ్ వేయాలని ప్లాన్ చేస్తుంది సర్కార్. చిన్న వాన పడితే పరేషాన్ చేస్తున్న సిటీ రోడ్ల రూపురేఖలు మార్చేందుకు ప్లాన్ చేస్తోంది జీహెచ్ఎంసీ. ప్రస్తుతం రోడ్ల మరమ్మతుల కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది జీహెచ్ఎంసీ. అయినా మళ్లీ 3 రోజులకే రోడ్లు పాడైపోతున్నాయి. నాసిరకం రోడ్లు, ఇష్టం వచ్చినట్లు తవ్వకాలతో పట్నం రోడ్లని ఖరాబ్ అవుతుండటంతో దశల వారీగా గ్రేటర్ రోడ్లని బాగు చేయాలని ప్లాన్ చేస్తుంది సర్కార్. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో కొన్ని చోట్ల శాంపిల్స్ కోసం వైట్ ట్యాపింగ్ రోడ్లేశారు. అవి బాగానే ఉండడంతో అట్లాంటి రోడ్లని పట్నంలో వేయాలని అనుకుంటున్నారు. ఫస్ట్ ఫేజ్ కింద 250 కిలోమీటర్ల వరకు వైట్ ట్యాపింగ్ రోడ్లు వేస్తామంటుంది సర్కార్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో వేసిన వైట్ ట్యాపింగ్ రోడ్ బాగుందని చెప్తున్నారు స్థానికులు. అప్పట్లో బీట్ రోడ్డుతో మస్తు తిప్పలు పడ్డమని, ఈ రోడ్డేసి ఏడాది అవుతున్నా గింత కూడా పాడవలేదంటున్నారు. ఇక వైట్ ట్యాపింగ్ రోడ్డు మీద జనం ఏమంటున్నారో రాజు అందించే రిపోర్ట్లో చూద్దాం. ఇక పట్నం రోడ్ల మీద పరేషాన్ లేకుండా చేస్తామంటుంది తెలంగాణ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్లో ఏ రోడ్డుకి వెళ్ళినా ఇప్పుడు గుంతలు కనబడతాయి. అయితే ఈ ఏడాది నుండి వచ్చేడాదిలోపు పట్నం రోడ్ల మీద అసలు గుంతలే లేకుండా చేస్తామంటుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఈ వైట్ టైపింగ్ రోడ్ వేసిళ్ళు. 6 నెలల కిందట వేసిన ఈ రోడ్డు ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. ప్రయోగాత్మకంగా వేసిన ఈ రోడ్డును చూసిళ్ళు. ఇదే రోడ్డు మొత్తం గ్రేటర్లలో అన్ని ఏరియాలలో వేయాలంటున్నారు. మరి వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేస్తే తవ్వకాలు ఉంటాయా ఉండయా? అసలు గ్రేటర్ హైదరాబాద్లో నిత్యం ఎందుకు తవ్వకాలు జరుగుతున్నాయి? ఈ డ్రైనేజ్ కావచ్చు, కేబుల్స్ సంబంధించిన కావచ్చు, ఆ సీనియర్ సిటిజన్స్, కాంట్రాక్టర్స్ ఏమనుకుంటున్నారు? వైట్ ట్యాపింగ్ రోడ్స్ సిటీ ప్రజలకు అనుకూలంగా ఉంటాయా? గ్రేటర్ వీధుల్లో వైట్ ట్యాపింగ్ రోడ్స్ ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? అసలు తవ్వకాలకు వైట్ ట్యాపింగ్ రోడ్స్ చెక్ పెట్టవచ్చా? వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల మీద. ఈ వైట్ ట్యాప్ రోడ్డు పకడ్బందీగా చేసినట్టయితే ఒక నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు కూడా బాగుంటుంది. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ గుంతలు ఇవన్నీ కూడా ఒకేసారి ఇదైపోతాయి. కాకపోతే ఏంటంటే ఆ వైట్ ట్యాప్ రోడ్ వేయక మొదలు ఏదన్నా రోడ్ కట్టింగ్స్ ఉంటే మొదలే ఆలోచించుకొని కింద అవసరం ఉన్న దగ్గర పైపులు వేసుకోవాలి. ఇప్పుడు విదేశాలలో ఏం చేస్తారంటే ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తారు. ఆ రోడ్ ఎంబట కూడా ఆయన తన ఖర్చుతో పైపులు వేసుకుంటాడు. ముందు ఏదన్నా దాంట్లో నుంచి వైర్స్ పోవాలంటే ఎలక్ట్రికల్ కావచ్చు, ఇంకా ఇతరత్ర కేబుల్స్ పోవాలంటే ఆయన దాన్ని కొద్దిగా చార్జ్ చేసి ఆ స్పేస్ ఇస్తాడు. ఇక్కడ కూడా అలాగే చేస్తే బాగుంటుంది. వైట్ ట్యాప్ రోడ్స్ అన్నవి ప్రూవన్ టెక్నాలజీ, అంటే చాలా దేశాల్లో చేసినారు. కాబట్టి తప్పకుండా హైదరాబాద్ ప్రజలకు రోడ్ల ఇబ్బంది లేకుండా చేయగలుగుతుందని నేను నమ్ముతున్నాను. నీట్గా ఉంది రోడ్, ఏం బాధ లేదు. రోడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ 6 నెలలు ఇలాంటి రోడ్ అన్ని దాంట్లో వేసినా బాగుంటుంది. అయితే ఏరియాలు అన్ని గుంతలు ఉంది. కొంచెం ఈ గల్లీలో ముంగట వెళ్తేనే బాగలేదు. ఈ నుంచి ఆడదాకా వేసినారు అనమాట. ఇది చాలా బాగుంది. ఆ సందులలో అన్ని డాంబర్ రోడ్ వేసినారు, ఏం బాగలేదు. అన్ని గుంతలు ఉన్నాయి. మీద కింద ఉంది. అసలు నడవడానికి కూడా రాదు, అట్లా ఉంది. నీళ్ళు ఆగదు. ఇక్కడ నీళ్ళు ఆగదు, పోతూనే ఉంటుంది. అస్సలు ఆ డాంబర్ రోడ్లో ఉంటే గుంత ఉంటుంది కాబట్టి ఆగుతుంది. ఈ రోడ్ వేసినా కనుక అస్సలు ఆగట్లేదు నీళ్ళు, అట్లనే వెళ్ళిపోతుంది సాఫ్ట్గా. ఇలాంటి రోడ్ వేయచ్చు, చాలా బాగుంది. ఇది ఇలాంటి రోడ్ సాఫ్ట్గా ఉంది, మంచిగా ఉంది. బండిలు కూడా ఏది ఇదైతే లేకుంటే అది డాంబర్ రోడ్ ఉంది కాబట్టి బండిలు కూడా కొంచెము బ్రేక్ వేసినారనుకో ఒకటొకటే గుద్దుకుంటుంది. అక్కడ ముందు అలాగే ఉండేది. ఒక సంవత్సరం కిందట ఒక బండి గుద్దుకునేది ఆ సైడు, ఎందుకంటే అది డాంబర్ రోడ్ ఉండే. ఇప్పుడు ఇది వేసిన కాడ నుంచి ఏమీ లేదు, బాగుంది.
ఇక హైదరాబాద్ రోడ్లపై గుంతలు లేకుండా ఉండాలంటే వైట్ ట్యాపింగ్ రోడ్లే బెటర్ అంటున్నారు సీనియర్ సిటిజన్ కాంట్రాక్టర్లు. అయితే రోడ్లు ఏవి వేసినా కూడా వారం తిరగక ముందే తవ్వకాలు జరిపితే మళ్ళీ పాత తరానికే వస్తుందని చెప్తున్నారు కాంట్రాక్టర్లు. అయితే నాణ్యత విషయంలో కాంట్రాక్టర్లకు 2-3 సంవత్సరాల వరకు బాండ్ రాసినప్పటికీ ఆ 2-3 సంవత్సరాల దాకా ఆగడం లేదు. వారం రోజుల్లోనే తవ్వకాలు చేపడుతున్నారు, రోడ్లన్నీ ఆగం చేస్తున్నారని కాంట్రాక్టర్ చెప్తున్నారు. మన గవర్నమెంట్ వైట్ ట్యాపింగ్ అని అంటున్నారు. వైట్ ట్యాపింగ్ అంటే మా సీసీ రోడ్లు కూడా బాగానే ఉంటాయి. కోఆర్డినేషన్ లేక గవర్నమెంట్ కోఆర్డినేషన్ లేక వేసిన రోడ్లు వెంటనే 1 మంత్ కాదు 2 మంత్స్ లోపలనే 1 or 2 మంత్స్ లోపలనే వెంటనే వేరే కేబుల్ వాళ్ళు వస్తారు, ఎలక్ట్రికల్ కేబుల్ వాళ్ళు, లేదంటే మళ్ళీ వాటర్ వర్క్స్ వాళ్ళు, లేదంటే మన కరెంట్ కేబుల్ వాళ్ళు వచ్చి కటింగ్ చేయడం జరుగుతుంది. కటింగ్ చేయడం వెంటనే మళ్ళీ డ్యామేజ్ జరగడం జరుగుతుంది. కాకపోతే వైట్ ట్యాపింగ్ ఉన్న ఏదైనా కూడా సీసీ రోడ్డు వేస్తే మనకు మంచిగానే ఉంటుంది. దాన్ని సరిగ్గా టైం మీద మనం తొక్కనియొద్దు. దానికి సెక్యూరిటీ మా కాంట్రాక్టర్స్కి సెక్యూరిటీ ఉండదు. సో వేసిన వెంటనే తొక్కగానే సర్ఫేస్ పోతుంది. దానివల్ల మా కాంట్రాక్టర్స్ పేరు బదనాం అవుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే దాని మీద మీరు సరైన సెక్యూరిటీ ఇచ్చి పని చేయించితే మేము పని చేసినా దానికి వాల్యూ ఉంటుంది. సిటీలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ ఎలా వేస్తున్నారు, ఎలా ప్రజలకు సుఖవంతమైన రోడ్లను రవాణా వ్యవస్థను అందిస్తారో చూడాలి. మరి వీడియో జర్నలిస్టు భానుతో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.